సౌదీ అరేబియా ఎటూ తేల్చుకోలేకపోతుంది. దానికి అరబ్ దేశాలుగా హెడ్ కాబట్టి ముస్లిం దేశమైనటువంటి ఇరాన్కి అండగా ఉండాలి. అయితే ఇరాన్ ప్రోత్సహించే హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు విక్టిమ్ దుబాయ్, సౌదీ అరేబియా. కాబట్టి తీవ్రవాద దేశాన్ని సహకరించకూడదు. సేమ్ టైం అమెరికా వీళ్ళతోనూ స్నేహం ఉండాలి, రష్యాతోనూ స్నేహం ఉండాలి. రష్యానేమో ఇరాన్కి మిత్రుడు, అమెరికానేమో ఇరాన్కి శత్రుడు. ఈ దశలో మధ్య విదేశాంగ విధానం దగ్గర తిప్పలబడుతోంది. తాజాగా ఏదైతే ఇరాన్ చేసినటువంటి దాడిని తప్పుపట్టలేదు, అలాగే ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టలేదు. ప్రస్తుతం చూసుకుంటే దారిలో ఇజ్రాయెల్ మీదకు వాడిన అస్త్రాలకు సంబంధించిన సమాచారం మాకు ముందు కమ్యూనికేట్ అయితే మేము ఇజ్రాయెల్ని అలర్ట్ చేశామని మాత్రం సౌదీ అరేబియా చెప్తుంది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి సౌదీ అరేబియా ఎయిర్ బేస్ని వాడుకోనీయకుండా చూడాలన్నటువంటి పిలుపు మీదన అమెరికాకి ఎలాంటి రిస్ట్రిక్షన్ పెట్టలేదు. కాబట్టి సౌదీ అరేబియా నుంచి యుద్ధ విమానాలు బయలుదేరితే అది సౌదీకి కూడా థ్రెట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున ఇరాన్ అక్కడ దాడి చేయొచ్చని. కాబట్టి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా చూడాలి.